వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం వర్షాకాలం, కానీ వర్షాలు పడుతున్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా ఉంటుంది. 65% లోటు వర్షపాతం ఉండేటువంటి అవకాశాలున్నాయి. దీంతో కేంద్రం పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 10 రాష్ట్రాలకు, మహారాష్ట్ర మొదలుకొని ఇటు తెలంగాణ వరకు ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులుంటే ఏ పంటలు వేయాలి, ఏ ప్రాంతంలో భూమి శాతం ఏ విధంగా ఉంది అనేది క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తించి రైతులకు ఒక అవేర్నెస్ కల్పించాలి. ఆల్రెడీ ఇప్పటికే మొన్న పడ్డ వర్షానికి కొంతమంది రైతులు పత్తి విత్తనాలు కూడా నాటిన పరిస్థితి. అంటే సిచ్యువేషన్ను అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ఎరువులు వీటి కొరతకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇది రైతులను భయపెట్టే విధంగా ఉండకూడదు, శాస్త్రీయంగా ఇది ఉంది సిచ్యువేషన్, ఇది చేస్తే మీకు బాగుంటుంది అనేటువంటిది ఒక క్లారిటీతో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినటువంటి క్రమంలో మరోవైపు ఇటు రైతు భరోసా కావచ్చు అండ్ రైతులు వేసేటువంటి పంటలకు సంబంధించి మొన్న 7 రకాల సన్నాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తోంది, రైతులకు అవేర్నెస్ ఏ విధంగా కల్పించబోతోంది అండ్ ఈ సన్నాలకు సంబంధించి కావచ్చు, బోనస్కు సంబంధించి కావచ్చు, ఎరువులకు సంబంధించి కావచ్చు, ఎల్లుండి మదిరలో స్టార్ట్ చేయబోయేటువంటి రైతు భరోసా గురించి కావచ్చు మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. నాగేందర్ గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి నాగేంద్ర గౌడ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. జితేందర్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి జితేందర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా ఇది ఒక రైతులకు, ఇక్కడ ఎవరిని ఏదో అనే ఉద్దేశం కాదు, రైతులకు పర్టికులర్గా ఇవాళ అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం, అంటే ఈ డిబేట్ పెట్టడం అయితే జరిగింది. వెంకటరెడ్డి సార్, ముందుగా మీతో మొదలు పెడతాను. చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎల్నినో ప్రభావం అయితే తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అవును, అది క్లియర్. ఈవెన్ వాతావరణ పరిస్థితి చూస్తే కూడా అర్థం కూడా అవుతోంది. అవును, ఏమంటారు? లైవ్ లో ఉన్న మీతో పాటు మిత్రులందరూ కూడా నమస్తే మేడం. వాస్తవానికి మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. రోజు రాజకీయాల కంటే కూడా రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకోవడం మంచిది అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను, ఒక రైతుగా ఇప్పుడు కూడా నేను ఉంటున్నాను. కాబట్టి రైతు పరిస్థితి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా, మీరు చెప్పినప్పటికీ సంస్కరణలు తీసుకొచ్చాము, మేము అనేక రకాల సౌకర్యాలు కలిగించాము, ఆర్థిక ప్రయోజనాలు కలిగించాము, అతి చౌకగా ఎరువులను పంపిణీ చేస్తున్నాము, విత్తనాలను చేస్తున్నాము, నీటి సౌకర్యాలు కలిగించాము, ప్రాజెక్టులు కట్టించాము, కాల్వలు చేశాము అని ఎన్ని చెప్పినప్పుడు, కొనుగోలు కేంద్రాలను సరసమైన ధరలకు కొంటున్నాము, చేస్తున్నామని ఎన్ని చెప్పినప్పటికీ, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా మేడం, అయినప్పటికీ కూడా రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. మధ్యతరగతి రైతు పరిస్థితి తను ఏం చేయాలని అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. చివరికి ఏంటంటే, మీరు ఆలోచిస్తే రైతు ఇప్పుడు హైదరాబాద్ దగ్గర పక్కన నేను చూస్తుంటాను, మా బంధువులు గ్రేప్ గార్డెన్ పెడతారు మేడం. గ్రేప్ గార్డెన్ పెడితే, గ్రేప్ గార్డెన్ మామూలుగా అది మార్చి ఎండింగ్ లోపల క్రాప్ హార్వెస్టింగ్ వస్తుంది. నేను ఎప్పుడు చూస్తుంటాను, ఏదో చిన్న ముసురు వస్తుంది, ముసురు ఒక 5-6 సార్లు వస్తుంది, దానికి మళ్ళీ మందులు కొడతారు, మళ్ళీ ఇది రకరకాలుగా వేసి ఆఖరికి వచ్చే రైతు. నేను అడిగాను మా బంధువులను, ఎందుకు పెడుతున్నారంటే, ఇక ఏం చేయాలన్నా ఏదో ఒకటి చేయాలి కదా, ఈ వ్యవహారం అనేటువంటి దాని కింద పద్ధతి కనపడుతున్నటువంటిది, కూరగాయలు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ రైతు పరిస్థితి చివరికి ప్రపంచంలో మేడం, ఎవరైనా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే, సపోజ్ నేను ఒక పారిశ్రామికవేత్తను, ఒక ఉత్పత్తిదారుని, ఒక మ్యానుఫ్యాక్చరర్ను, నేను వస్తువును తయారు చేస్తే ఆ రేట్ నేను రిటైర్ చేస్తా. రేట్ అనేటువంటిది ఏంటి, మీరు కాస్ట్ ఆఫ్ ఉత్పత్తి ఏమో ప్లస్ కొంత లాభము ఇదంతా కలిపి అమ్మకపు ధర అనేటువంటిది మనం తీసుకొస్తాం. కానీ విచిత్రం ఏంటంటే, ఈ దేశంలో 70-75% రైతు సమాజం ఉంది. గ్రామ ప్రాంతాల లోపల రైతులు వాళ్ళు అన్నం పెడుతున్నారు మనకు, కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం దాకా ముళ్ళు, రాళ్ళు, రాత్రల్లా తిరిగి పాములు, జంతువులు, ఇవన్నిట్లలో వాళ్ళు బ్రతికి పండిస్తున్నటువంటి పంటకు చివరికి మీరు అన్నది జరగాలంటే, వాళ్ళ పంటకు వాళ్ళే రేట్ను డిసైడ్ చెయ్యాలి అని అంటే మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు మార్కెట్ చేసుకుంటూ
ఇది మేము ఈ విధంగా పండించింది ఆర్గానిక్ అని, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ చెప్పి, లేదంటే ఇది వేరే బ్రీడ్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళ రేట్ను వాళ్ళు నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో రైతులకు పంట పండించడమే కాదు, మార్కెటింగ్ స్కిల్ కూడా ఇంపార్టెంటే ఇక్కడ అనేది ఒకటి అర్థమవుతోంది. ప్రభుత్వాలను నమ్ముకుంటే మీరు డిసైడ్ చేసినటువంటి రేటుకే ఇచ్చి తీరాలి. సో వాళ్ళంతటా వాళ్ళు ఇతర ప్లాట్ఫామ్స్లోకి వెళితే డెఫినెట్గా వాళ్ళకి బెటర్గానే ఉంటుందేమో. ఉంటది, నేను కాదని లేదు. ఇప్పుడు ఎక్కడొచ్చింది, ప్రభుత్వ పరంగా కొనేటువంటి కొనుగోలు కేంద్రాలు కనపడుతుంటాయి మనకు. మీరు వాస్తవానికి ఆలోచిస్తే మా రంగారెడ్డి జిల్లాలో, ఎందుకంటే నాగేందర్ గారు కూడా రంగారెడ్డి జిల్లా వాడే కాబట్టి, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వరికి సంబంధించినటువంటిది తక్కువనే క్రాప్ వస్తుంది. ఎందుకంటే నీటి సౌకర్యాలు అంత పెద్దగా లేవు, కూరగాయలు పూలు పండించేటువంటి పరిస్థితి తోటలు పళ్ళ తోటలు కనపడుతుంటాయి. ఇప్పుడు రైతులు నేను అడిగినాను, మా 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 ఊరి రైస్ మిల్లర్ ఉన్నాడు, ఇక పేరెందుకు కానీ పక్క ఊర్లో రైస్ మిల్ ఉంటుంది. ఏందిరా ఏం జరిగింది ఎట్లా అంటే, అంతా బాగా మాకే అమ్మేస్తున్నారు, ఆ కొనుగోలు కేంద్రాలకు ఎక్కడ పోవడం లేదంటే వాడు చెప్పేది ఏంది, 200-300 రేట్లు తక్కువ వేసి, క్వింటాలకు తక్కువ వేసి కొనేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు చాలా ఆలస్యంగా వస్తాయి, ఆ డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సన్నాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు గతంలో ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే, మీరు ఒడ్లు వండిస్తే 500 రూపాయలు బోనస్ అన్నాడు, తర్వాత సన్నాలకు పరిమితం చేసినాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే 7 రకాల సన్నాలకు మాత్రమే ఇది వస్తుంది అనేటువంటి స్లోగన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రైతులను డిస్కరేజ్ చేసేటువంటి పరిస్థితి లోపల స్కీములు వస్తున్నాయి. ఏ రకంగా ఎన్నిక్కి పంపించాలి ప్రతిదంతే. ఇప్పుడు మీరు ప్రభుత్వాలు చాలా మనం అనుకున్నట్టుగా సంక్షేమ కార్యక్రమాలు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే చర్చకు నేను పోవడానికి ముందు ఏ సంక్షేమ కార్యక్రమం అయినా దాంట్లో వెతుకుతున్నారు. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఉంది, ఫీజు రింబర్స్మెంట్ ఏం చేస్తున్నారు, మేనేజ్మెంట్స్కి ఏమో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఆ ఇబ్బంది వాళ్ళ ఆర్థికంగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఒక గ్రౌండ్ ఏదో తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, విద్యార్థికి ఇస్తామనేటువంటి పరిస్థితి. విద్యార్థికి ఇస్తే అది ఎప్పుడు ఇస్తారు, ఫీజు ఎప్పుడు కట్టాలా, ఫీజు మేనేజ్మెంట్లకు ఎప్పుడు ఇవ్వాలా, రకరకాల స్కీములు రకరకాల పద్ధతుల లోపల. అంటే స్లోగా ప్రభుత్వాలు ముందున్నటువంటి ఆలోచనల కంటే కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటిని ఎట్లా మనం డిస్కరేజ్ చేయాలా, ఎట్లా ఆ నెట్వర్క్ నుంచి తప్పించాలనే ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే రైతు సంబంధించినటువంటిది కూడా జరుగుతుంటుంది. ఎరువులు ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, ఇది యుద్ధ వాతావరణం జరిగినటువంటి పరిస్థితుల వల్ల ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం ఎరువులు అనేటువంటిది ఒకటి. ఒకవైపున ఎరువులు కాదు, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలనేటువంటిది ఎంత చెప్పినప్పుడు కూడా రైతు మామూలుగానే తన ధోరణిలో ఈజీగా ఎరువులను వేసి పంట పండించి విపరీతమైనటువంటి పంట వరి రావడం అనేటువంటిది తెలంగాణలో మనం చూసినట్టు ఒక సందర్భం కనపడుతున్నటువంటిది. ఇప్పుడు రైతు భరోసా కొంత బాగుండింది, అది రైతుకు ఎకరాకు 6,000, 7,000, 4,000 ఏదో ఇప్పుడు అది వచ్చే పరిస్థితి లేదు. 2-3 వాయిదాలు ఎగ్గొట్టినారు, మొన్న 2 ఎకరాలకు ఇచ్చినారు. ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకుంటాను, ఈ రైతు భరోసాకు సంబంధించి మాట్లాడదాము, మళ్ళీ తీసుకుంటాను మీ వాయిస్. నాగేందర్ గౌడ్ గారు, నాగేంద్ర గౌడ్ మీరేం చెప్తారు అంటే, ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఉంది, సో రైతులకు ఒక అవేర్నెస్ అనేది ప్రస్తుతం అయితే ఇంపార్టెంట్. వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, ఆల్మోస్ట్ 65% లోటు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పంట దిగుబడుల గురించి గతంలో ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది పంట దిగుబడి సరిగా లేనప్పుడు. మరి ఏంటి? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం. నమస్తే సార్. నాగేందర్ సార్, యాక్చువల్గా మరి నాకే లైట్ సరిగా కనిపించట్లేదా, లేదంటే నాకు డార్క్గా కనిపిస్తుంది, మీరు ఆపోజిట్గా ఉన్నారేమో అనుకుంటున్నా, వెనక వైపు లైట్ ఉండి మీకు లైట్ పడట్లేదేమో అనుకుంటున్నా. అయితే ఈలోగా నేను జితేందర్ సార్ వాయిస్ తీసుకోనా, మీది కరెక్ట్, మళ్ళీ లైవ్లోకి వద్దామా? ఓకే జితేందర్ గారు చెప్పండి. జితేందర్ గారు మీరే చెప్పాలి, ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగమే కీలకం, రైతులకు అవేర్నెస్ కల్పించాలన్నా, ఎక్కడ ఏ పంట వేయాలి ఏంటి అన్నా ఇప్పటికే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నా. ఎక్కడెక్కడ పంట వేయాలి, ఎక్కడెక్కడ వేయకూడదు, ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కడ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి ఉంటారు అనుకుంటున్నా. సో ఎట్లా ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలండి. వ్యవసాయం అనేది మన భారతదేశ ఆధారితమైనటువంటి దేశం, గొప్ప దేశము. ఇందులో మనకు అన్ని వనరులు ఉన్న దేశం. దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వాలు అనేది కాదు, కానీ మనకు ముందుగా ఈ వ్యవసాయం రావాలంటే నీరు కావాలి. ఈ నీరు అనేది మన దేశానికి సస్యశ్యామలంగా నదులు ఉన్నాయి. ఈ నదుల్ని అనుసంధానం చేయాల్సిన అవసరాలు ఉండే, అవి చెయ్యక ఈరోజు వ్యవసాయం అనేది దుర్విర్భంగా ఉంది. మన రాష్ట్రానికి వచ్చే వరకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే, మరి ఇది ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయింది.
నీళ్లు ఇప్పుడు మనకు ఒకవైపు ఏమో కృష్ణా ఉంది, ఒకవైపు ఏమో గోదావరి ఉంది. ఈ రెండు నదులు ఉండంగా కూడా మనం దాన్ని ఉపయోగించుకోలేకపోయినాం. ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వం అని కాకుండా ఇప్పుడు కృష్ణా నది ఉంది, ఖాళీ మనకు నాగార్జున సాగర్ నీళ్లు తప్ప ఏ నీళ్లు రావు. అదే విధంగా గోదావరిలో కూడా బ్రహ్మాండంగా వాటర్ వారుతున్నా కూడా అక్కడ నీళ్లు రావు. ఇప్పుడు దాదాపుగా 29 లక్షల బోర్ల మీదనే మనం ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరమైంది. రెండోది, ఇది మనకు కావాల్సింది ఏంటంటే మనం అత్యధికంగా మన రాష్ట్రంలో వరి పంటను ఎక్కువ పండిస్తున్నాం, అత్యధికంగా వరి పంటను పండిస్తున్నాం. కాబట్టి వరి తర్వాత పత్తి తర్వాత మిరప అటువంటిది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గర ఆదిలాబాద్లో పత్తి పండిస్తున్నాం, నిజామాబాద్లో కూరగాయలు పండిస్తున్నాం, కరీంనగర్లో వరి పండిస్తున్నాం, వరంగల్లో మొక్కజొన్న పండిస్తున్నాం, ఖమ్మంలో కూడా అదే పండిస్తున్నాం, తర్వాత నల్లగొండలో పల్లీలు పండిస్తున్నాం, మహబూబ్నగర్లో మిర్చీలు పండిస్తున్నాం. ఇట్లా మనము ఈ ఉన్నటువంటి పంటల విషయంలో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నీరు చాలా ముఖ్యమైనది. దీంట్లో నీరు లేకపోతే ఏం చేయలేము. ఇప్పుడు బోర్లు ఉన్నాయి, ఇప్పుడు ఎల్లినో వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి వాతావరణంగా మేఘాలు అనేటివి మనకు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇవి ఎల్లినో వచ్చింది, ఈసారి వర్ష ప్రభావం తక్కువ ఉంటది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు జూన్ 7 రోజు మనకు వర్షాకాలం ప్రభావం అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా మన రాష్ట్రంలో హీట్ వేవ్స్ వస్తున్నాయి. హీట్ వేవ్స్ వల్ల వర్షం అనేది మనకు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి వాటర్ అనేది బోర్లు ఎండిపోవడం కానీ, తర్వాత నదులు కూడా ఇబ్బందికరం కావడం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి వాతావరణం వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మనకు ప్రయత్నంగా మనకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పెద్ద ఎసెట్ మనకు వ్యవసాయం అండి. వ్యవసాయం అనేది చాలా గొప్పది. వేరే దేశాలకు అన్న కొద్దిగా మ్యూట్ చేసుకోవే అన్న, కొద్దిగా మ్యూట్ చేసుకో, డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ తర్వాత మీరు మాట్లాడి చేసుకో. సో వ్యవసాయం అనేది చాలా మనకు ఇంపార్టెంట్ అని. ఇప్పుడు వ్యవసాయం మీద మనకు భోజనం అనేది వచ్చేది దాని ద్వారానే. కాబట్టి మనకున్నటువంటి వేరే దేశాలకు మనకున్నటువంటి ఒక గొప్ప ఎసెట్ ఏంటంటే మనం వ్యవసాయ ఆధారిత దేశం. నదులు అనేది అనుసంధానం చేసి సముద్రంలో కలిసిపోకుండా ఈ నదుల్ని కలపాల్సిన అవసరం ఉండే. ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాలలో మరి మోదీ గారు కొంత చేయాల్సిన ఉండే. అంతకుముందు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గొప్పగా అన్ని ప్రాజెక్టులు కట్టడం, డ్యాములు కట్టడం, రకరకాలుగా మరి చేసింది. ఇంకా రైతుల కోసం మొదటి నుంచి కానీ మా ప్రభుత్వం ఆలోచన చేసింది ఏంటంటే రైతు సంక్షేమం మా సంక్షేమం అన్నట్టుగా, రైతు సంతోషంగా ఉంటేనే ప్రజలంతా సంతోషం ఉంటారు, ఉత్పాదన అనేది రావాలి, వ్యవసాయం అనేది అభివృద్ధి చెందాలనేది. ఇప్పుడు ముఖ్యంగా నేను కూడా వ్యవసాయం చేస్తాను, నాకు కూడా ఒక 30 ఎకరాల ల్యాండ్ ఉంది. నేను ₹1,00,000 వేస్తే నాకు 40-50 వేలు కూడా నా చేతికి రావు వరి పంట వేస్తే. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కూలీలు, వివిధ పరికరాలకు మందులు. ఇప్పుడు మందుల ఆధారిత దేశం అయిపోయి ఇప్పుడు మందులు చల్లితేనే తప్ప పంటలు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి రైతులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ఇప్పుడు రైతులు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనేక రకాల అవేర్నెస్ సదస్సులు తీసుకురావాలి. రైతులతో మమేకమై పనిచేసి మీటింగ్స్ పెట్టాలి, కేంద్రం రాష్ట్రం ఎవరు అనుకోకుండా. ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ వెంకరెడ్డి గారు స్పందిస్తారు, మరి బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తారు. కాబట్టి ఇప్పుడు దీని రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నాం. వెంకరెడ్డి అన్న మంచిగా మాట్లాడింది కాబట్టి నేను కూడా రాజకీయాల జోలికి పోకుండా ముఖ్యంగా మనకు ఈ పంటలు పండాలి, సస్యశ్యామలుగా ఉండాలి అని అనుకుంటే మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో ఓన్లీ వరి 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 అంటే ఇప్పుడు భారతదేశానికి అంతా సప్లై చేసేంత వరి ఈసారి చాలా పెద్ద ఎత్తున పంటలు పండినాయి మన దగ్గర. ఇప్పుడు వరి అనేది దాదాపుగా 1,32,45,374 మెట్రిక్ టన్నుల వరి పండింది. ఎంత భయంకరంగా పండించిందంటే ఈ బోర్లు అనుకోండి, తర్వాత ఈ నీళ్ళు అనుకోండి. కాబట్టి ఒకటే ఉన్నటువంటి దాని మీద ఆధారపడకుండా డిఫరెంట్గా ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా అనేక రకాల ఆయిల్స్ కానీ, తర్వాత మనకు ఇక రకరకాల మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మన దిగుమతులు తగ్గించుకుంటేనే మనం ఎకానికల్ గ్రోత్ అవుతాం, ఇంకా గ్రోత్ కాగలుగుతాం. ఎందుకంటే అన్ని వనరులు ఉన్న దేశం ఇది. కాబట్టి మనకు ఈ ఉన్నటువంటి రాష్ట్రంలో మనకు రకరకాలుగా పంటలు పండించాల్సిన అవసరం, డిమాండ్ ఉంది. ఇప్పుడు చూడండి, టమాటాలు పండుతాయి, తర్వాత దానికి మనకు సరైనటువంటి ధర రాకుండా ఎక్కడక్కడ చేసేస్తారు. కానీ ఎక్కడికక్కడ రైతులకు ఉన్నటువంటి ఒక హబ్బులాగా చేసి డిస్ట్రిక్ట్ వైజ్ గా ఒక హబ్బులాగా అంటే జితేందర్ సార్, ఇది రెగ్యులర్ గా జరుగుతున్నటువంటిదే. అంటే ఒక్కోసారి ఉల్లిపాయలకు విపరీతమైన రేటు ఉంటుంది, టమాటోలకు విపరీతమైన రేటు ఉంటుంది. ఇప్పుడు ఈ ఎల్నినో ఇష్యూ ఈ లెక్కలతోని ఇటు ధాన్యం రేటు కూడా విపరీతంగా ఇప్పుడు పెరిగింది. అయితే
అంటే ఇది ఈసారి పెరిగిన విషయాన్ని పక్కన పెడితే వేస్తే అందరూ ఒకే పంట, ఒకటి లాభం వచ్చిందా అందరూ అటువైపు మళ్ళీపోతారు. అంటే ప్రభుత్వం దగ్గర క్లియర్ లెక్కలుండి ఈ ఏరియాకు ఈ పంట వేయండి, ఈ ఇన్ని హెక్టార్లో ఇది వేస్తే అంటే అందరికీ గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ మనం ఉండాల్సినటువంటి అవసరం ఉండనే ఉండదు. వాళ్లకు కావాల్సింది వాళ్ళే అమ్ముకుంటారు, మంచి లాభాలతో ఉంటారు. ఒక సంవత్సరం వచ్చింది అని అంటే తర్వాత టమాటా రూపాయికి కూడా కొనేవాళ్ళు ఉండరు. అదే ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు మన రాష్ట్రము దాదాపుగా 33 జిల్లాలు ఉంది. ఈ జిల్లాలలో ఉన్నటువంటి వాతావరణాన్ని దాన్ని బేరీజు వేసుకొని ఏ జిల్లాలలో తేమ ఉంటుంది, ఏ జిల్లాలో వాటర్ వనరులు ఉన్నాయి, ఏ జిల్లా ఇప్పుడు నల్గొండ ఉందండి, అసలు వర్షాలే పడాయి. నాకు ఉన్నది ఇప్పుడు మా నల్గొండలో నాకు 30 ఎకరాలు ఉంది. అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఇప్పటికి కూడా నాకు ఇంకా కాలువలు లేవు, నేను బోర్ల ఆధారపైన నడుపుతున్నాను నేను. కాబట్టి ఏరియా మీద దాని మీద సమీక్ష చేసి ప్రభుత్వం దాని మీద కానీ అందరు సహకరించి, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే వరకే పార్టీలు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు వేరే దేశాలు వేరే రాష్ట్రాలలో ప్రభుత్వాలు వచ్చే వరకు ఉంటారు, ఆ తర్వాత అందరు జైన్ అయిపోయి పనిచేస్తారు దీనికి ప్రజల పక్షాన. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 33 జిల్లాలలో అక్కడ ఉన్న వాతావరణాలు ఏ విధంగా ఉన్నాయనేది అవేర్నెస్ తీసుకొచ్చి ఏ పంటలు వేస్తే బాగుంటది, ఇప్పుడు ఏ పంటలకు డిమాండ్ ఉంది, మన దేశానికి ఎంత అవసరాలు ఉన్నాయి, ఇతర దేశాలకు ఏది ఎగుమతి చేసేది అనేది అవేర్నెస్ సదస్సులు పెట్టి దీన్ని రైతుల్ని మోటివేట్ చేస్తే తప్ప మనం ఇది లేదన్నాం. ఎందుకంటే ఇప్పుడు 2-3 పంటలు ఎక్కువ, అత్యధికంగా వరి, తర్వాత మనకు పత్తి, మిరప, ఇప్పుడు ఉన్నటువంటి కూరగాయల వ్యాపారం, ఇది తప్ప మరి ఇంకా వేరేది లేదు. మనం ఇప్పుడు పెద్ద ఎత్తున్నటువంటి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, కోట్ల రూపాయల ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం మొత్తం వేరే దేశాల నుంచి. కాబట్టి దీని మీద ఏంటంటే సమిష్ట జరపాలి. 33 జిల్లాలలో అధికారులు, ముఖ్యంగా అధికారులపై పెద్ద పాత్ర అండి ఇది. ప్రభుత్వం, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మరి నిద్ర వదిలి రైతుల సంక్షేమం కోసం ఏం చేస్తే బాగుంటుందని రైతుల విద్యలకు అందరూ వెళ్ళాలి, మంత్రులు వెళ్ళాలి, ఎమ్మెల్యేలు వెళ్ళాలి, అధికారులు కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ చేసి, బాబు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో పరిస్థితులు ఈ రకమైనటువంటి పంటలు వేస్తేనే అనుకూలంగా వస్తుంది, మీకు ఆదాయం వస్తుంది అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి అవేర్నెస్ చేస్తే తప్ప మనం బాగుపడలేమండి. నేను ఏ ప్రభుత్వం గురించి నిందిస్తట్లేదు, నా ప్రభుత్వం తప్పు చేసినా ఎవరి ప్రభుత్వం తప్పు చేసినా తప్పే తప్పు. మొత్తం మీద మోటివేట్ చేయాలండి, మోటివేట్ చేస్తే అవేర్నెస్ చేస్తే తప్ప ఇది మనం మంచి పంటలు పండియాలి. నాగేంద్ర గౌడ్ సార్, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు క్లియర్ కదా మేడం? క్లియర్ ఉన్నారు. ఓకే. అయితే మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం, ఎందుకంటే కరెక్ట్ టైంలో ఈ సీజన్ రైతులకు సంబంధించిన సీజన్ కాబట్టి కరెక్ట్ టైంలో మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. HM-టీవీకి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ. నాగేందర్ గారు ఒక 20-25 ఎకరాలలో వ్యవసాయం చేస్తారు మేడం అన్న. అయితే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది మేడం అంటే, ఇప్పుడు వెంకటరెడ్డి అని చెప్పినట్లు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అంటే దుక్కులన్నీ దున్నుకొని దుక్కులన్నీ పెట్టి దేవునికి మొక్కుకుంటూ దేవుణ్ణి జపం చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఏమైందంటే మొన్న ఒక్క వర్షం పడ్డది, 1-2 వర్షాలు పడ్డాయి. 1-2 వర్షాలు పట్టి రైతులు పంట వేద్దామంటే ఎక్కడికి వెళ్ళినా విత్తనాలు దొరుకుతలేవు మేడం. నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనే దాంట్లోనే ఉంటే రాజకీయాలతో సంబంధం ఉన్నది ప్రభుత్వాలతో. అంటే విత్తనాలు కరెక్ట్ గా సప్లై అయ్యే పరిస్థితి లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్కో లేకుంటే అక్కడ ఉన్న కోఆపరేటివ్ సొసైటీకో ఇచ్చి అక్కడ నుండి వాళ్ళను అమ్మిపిస్తున్నారు. కాబట్టి అక్కడ చాలని కొట్టుకదొస్తున్నారు రైతులు. ఇటు పంట వేయడం అంటే ఇడిచిపెడితే అక్కడ ఎరువుల కొరకు, లేకుంటే మందుల కొరకు, లేకుంటే విత్తనాల కొరకు కొట్టుకచేస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే యూరియా సప్లై చేసే పరిస్థితి లేదు, డిఏపి సప్లై చేసే పరిస్థితి లేదు. ఇంతకన్నా ఎక్కువ ఏంటంటే అది కొనడానికి వెళితే ఏ దుకాణాలలో కూడా మనం డైరెక్ట్ తీసుకునే పరిస్థితి పెట్టి ఇప్పుడు ఒక యాప్ పెట్టారు. యాప్ రైతుకి ఎప్పుడు తెలవాలి, రైతు ఎప్పుడు యాప్ లో బుక్ చేయాలి, ఎక్కడ బుక్ చేయాలి. అంటే నాగేంద్ర గారు, ఇప్పుడు రైతులు ఆల్మోస్ట్ అందరికి యాప్స్ తెలిసాయి, కానీ అది యూసేజ్ ఎట్లా ఏంటిది ఇప్పుడు రైతు వేదికల నుంచే ఎరువుల సప్లై చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అంటే ఇచ్చేటువంటిది అక్కడ పెద్ద ప్లేస్ ఉంటది, సో అక్కడ నుండే ఇస్తే బెటర్ గా ఉంటది అన్న దాంతోనే రైతు వేదికల నుంచి ఇప్పుడు ఇవ్వబోతున్నారు. యాప్ లో బుక్ చేసుకుని అక్కడ డైరెక్ట్ వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు నేను యాప్ బుక్ చేసి సెర్చ్ చేస్తున్నా, ఎక్కడ ఏడున్నాయి అంటే లాస్ట్ ఒక ఊళ్ళో దొరికింది. ఒక ఊళ్ళో దొరికితే ఎరువు ధర ఎంత ఉన్నదో ట్రాన్స్పోర్ట్ ధర అంత అయిపోయింది నాకు. అంటే ప్రాక్టికల్ చెప్తున్నా మేడం నేను. అంటే రైతులకు అందరికీ కూడా తెలిసి ఉంటది కదా, చూస్తున్నది రైతాంగం కాబట్టి. అంటే
యాప్ ద్వారా అవగాహనయుడు ఆయన మధ్యన ఒక పిల్లని దగ్గర పోయి ఆ యాప్ తోని బుక్ చేసి సెర్చ్ చేసి తీసుకొని ఎక్కడున్నాయి మళ్ళీ తీసుకొచ్చి వేసుకునేసరికి ఇన్ని టైం దాటిపోతున్నది. ఇప్పుడు మీరు రైతు వేదికలను ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు కదా, రైతు వేదికలను ఉపయోగించుకోవడము ఇవన్నీ చేసే లోపల టైం అయిపోతుందమ్మా. అంటే నేను అనేది ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, సకాలంలో ఎరువులు సప్లై చేయండి, సకాలంలో క్రిమి సంహారక మందులు సప్లై చేయండి, లేకపోతే విత్తనాలు సప్లై చేయండి. చాలని విత్తనాలు సప్లై చేయడంతో రైతాంగం పంటలు పెట్టుకునలేని పరిస్థితి. వర్షం అటు ఉంటే కూడా పడ్డ పంటకు కూడా ఎక్కడైనా పడ్డది అంటే కూడా ఆ పంటకు కూడా వర్షానికి కూడా పంటలు పెట్టుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఇవన్నీ అంటే సకాలంలో రైతులకు అన్ని అందాలి అనేది ఒకటైతే, ఇప్పుడు ప్రస్తుతం ఎల్నినో ప్రభావం అధికంగా ఉన్నటువంటి క్రమంలో రైతులు ఏ పంటలు వేయాలి, అలా భూమికి తగ్గట్టు తేమ శాతానికి తగ్గట్టు ఏం వేయాలి అనేటువంటిది ఒక అవేర్నెస్ కల్పించడం ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం నాగేంద్ర సార్. అయితే ఒకటి, రైతులను ఈవెన్ మీరు 10 ఏండ్లు మీ పాలనే జరిగింది. సో కొన్నిసార్లు డెఫినెట్గా మీరు అన్నారు నియంత్రిత పంటల సాగు అని తీసుకొచ్చారు. ఆ మధ్యలో కేసీఆర్ గారు కూడా అప్పుడు మాట్లాడారు, నియంత్రిత పంటల సాగు ఇంపార్టెంట్ అన్నారు, వరేస్తే అన్నారు, వరేస్తే వాట్ ఎవర్. డెఫినెట్ గా ఇప్పుడు అదే కదా, వరి నుండి మళ్లించడానికి మనం కష్టపడుతున్నాం. ఇప్పుడు మీరు అందరు చెప్పేది అదే, కానీ పొలిటికల్ గా ఒకటి వచ్చేసరికి ఒకరినొకరు మాట అనేసుకొని వీళ్ళు ఎందుకు అమ్మరు, వీళ్ళు అమ్మిస్తారు, లేకపోతే వీళ్ళు కొనిపిస్తారు అని చెప్పేసి ఒకటి చేసి మళ్ళీ ఆ వరిలోనే ఉంచారు వీళ్ళని. అమ్మ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు పంటలు ఏదైతే ఇది వేయాలని చెప్పి వరి వేస్తే ఉరి అన్నారు కదా, ఉరి ఎట్లయింది అంటే, వరి కొనేటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పోయి కేంద్రంలో ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రితో సహా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారు స్పందించలే, కొనలే, చేయలే, ఎక్కడ జరగలే. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిష్పక్షపాతంగా రైతాంగం కొరకు చూడాల్సిన అవసరం ఉన్నది అనేది ఒక పాయింట్. రెండవది నేను ఏమంటున్నంటే, 10 సంవత్సరాల్లో అమ్మ ఈ రైతు బంధు ప్రవేశపెట్టింది ఎవరమ్మా? రైతు బంధు ఎంత ఉపయోగకరంగా ఉన్నది. ఈ రోజు రైతులకు దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నది. ముఖ్యమంత్రి గారే స్వయాన దేవుళ్ళ మీద ఒట్టు తింటున్నాడు. అన్ని దేవతలు ఉన్న దేవతలు, గుళ్ళు, గోపురాలు, చర్చిలు అన్ని దేవుళ్ళు అయిపోయినామా ఇప్పటికీ. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ మీరు ఏమంటున్నారు అంటే, మళ్ళా రైతు భరోసా అని పెట్టిన దాని పేరు పెట్టి మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తామంటున్నారు. మళ్ళీ ఏ ఒక్క ఎకరకు రిలీజ్ చేస్తారో మేము టక రైతు బంధు ఇవ్వలేమా రైతులకందరికీ? అందుకే ఏ విధంగా ఉన్నది అంటే, ఇప్పుడు బోనస్ కు సంబంధించి 500 బోనస్ అనేది కరెంటు పేరు మీద చెప్పి 2 గంటలకు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే 24 గంటలు కరెంటు తెస్తే ఈ రోజు కరెంట్ ఏ పరిస్థితి ఏమున్నదమ్మా? ఎలక్ట్రిసిటీలో ఆ శాఖను రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఆ శాఖను నిర్వహిస్తున్న నాగేంద్ర గౌడ్ గారు, గతంలో మీరు ఏ అంశం అయితే ఎత్తుకున్నారో నియంత్రిత పంటల సాగని, ఇన్ని హెక్టార్లో ఇదే వేయాలని ఒకటి తీసుకొచ్చారు, లేదంటే వరి ఎక్కువగా వేయొద్దు అనేటువంటి కాన్సెప్ట్తో అవేర్నెస్ కల్పించేదనే చెప్తున్నా, ఇక్కడ విమర్శించట్లేదు. సో అది తీసుకొచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు కొనరు, కొంటారు, మేము మెడలోంచి కొనిపిస్తాము, ఇటువంటివి అన్నీ చేసి ఫైనల్గా వరేసే వాళ్ళని వరిలోనే ఉంచేశారు. అవునా? సో ఈవెన్ వీటికి సంబంధించిన లెక్క రైతులకు ఇప్పుడే ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ లేకుండా ఇప్పుడు నియంత్రిత పంటల సాగంటే రైతు నష్టపోవడమే కదా, ఇప్పటి వరకు ఒక పంట వేసి ఉంటారు, ఇప్పుడు ఇంకో పంట వేస్తే రైతుకు కన్ఫ్యూజనే కదా అని చెప్పేసి ఇటువంటివి చాలా విన్నాం ఆ రోజు. సో మీరు ముందుకు వెళ్ళలేకపోయారు. అండ్ ఇప్పుడు మీరు చేస్తుంది ఇదేనా ప్రతిపక్షంలో ఉండి? ఎందుకంటే 7 రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని అన్నప్పుడు 7 రకాలకు సంబంధించి మిగతా ఏవైతే వేస్తారో మిగతా 30 రకాలు ఉంటాయా, ఆ 30 రకాలకు సంబంధించి సరైన డిమాండ్ లేదు, నష్టపోవద్దని డెసిషన్ తీసుకున్నామంటే 7 వాటికే ఇస్తారా, 7కే ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ముందుకు తీసుకొస్తున్నారు. మరి మీరు చేసేది అదేనా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు మారిపోతాయా? నాగేంద్ర గౌడ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? ఇప్పుడు క్లియర్ ఉందా? ఓకే. ఈ 500 బోనస్ 7 రకాలకే, మిగతా వాటికి లేదన్న ఒక ప్రకటన చూసాం కదా. దీనిపైన విమర్శిస్తున్నారు మీరు. గతంలో వరికి సంబంధించి తక్కువ ఏమన్నారు మీరు, వరి కన్నా కూడా ఇతర పంటల్లోకి మారమన్నారు. ఆ టైంలో
రాజకీయంగా చాలా విమర్శలు వచ్చాయి, మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఈ నియంత్రిత పంటల సాగును కూడా మీరు ఎత్తుకున్న అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. సో ఇప్పుడు మీరు కూడా ఈ 7 డిమాండ్ ఉంది, సో వీటికి బోనస్ ఇచ్చి వీటిని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు, మిగతా వాటికి డిమాండ్ లేదు, సో అవి నష్టపోవడమే కదా, ఈ 500 బోనస్ వాటికి ఇవ్వడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అది ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తప్పు పడుతున్నారా? లేదు 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 మేడం, మేము ఏమంటున్నాం అంటే ఎలక్షన్స్ లో వాళ్ళు చెప్పింది ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం గివి పొరపాటు చేస్తుంది, మేము చేయము, మేము వస్తే 500 బోనస్ ఇస్తాము, పంటల మీద ఏ పంటనన్నా వేసుకోవచ్చు, ఏ పంటకైనా ఇస్తాము, దొడ్డు అయినా ఇస్తాము, సన్నమైన ఇస్తాము అని చెప్పారు. అయిన తర్వాత మరి ఈ రోజు ఆ రోజు విమర్శించి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళా ఎట్లా ఏడు రకాలని మళ్ళీ ఎలా కండిషన్స్ పెడుతున్నారు మేడం? అది అట్లా ఎందుకు? దొడ్డు ఎక్కువ ఉత్పత్తి అయితే సన్నయ్య అంటారు, సన్న ఎక్కువ ఉత్పత్తి అయితే దొడ్డు అంటారు. అంటే దాటేసుడు కార్యక్రమం జరుగుతున్నది రైతాంగాన్ని, కాబట్టి రైతులు చైతన్యవంతమవుతున్నారు. దాని మీద ఇది లేదు. రెండోది నేను ఏమంటున్నా అంటే ఈ రోజు రైతుకు కావాల్సింది ఏంది అంటే పంట పండిస్తున్నప్పుడు సరైన మందులు, విత్తనాలు ఇవన్నీ జరగాల్సిన అవసరం, ఇవి జరగడం లేదు. సరైన రుణమాఫీ అన్నారు, రుణమాఫీ సక్రమంగా జరగలే. రైతు పెట్టుబడి కొరకు ఏదైతే గత ప్రభుత్వం పెట్టిందో భారతదేశంలో ఎక్కడ లేని విధానం తెలంగాణలో తీసుకొచ్చి రైతుకు నగదు రూపంగా మేము ఇవ్వడం జరిగిందో, మరి దానికి కూడా పులి స్టాప్ పెట్టిన పరిస్థితి ఉన్నది. రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేని పరిస్థితి. ఇప్పుడు టమాటా గురించి చెప్పారు, టమాటా మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు, అయినా నేను దాని మీద ఏమంటున్నా అంటే పోయినాడు 2000కు బాక్స్ పోతుంది, పోయిన రోజు అసలు దాన్ని రైతులు తీసుకొచ్చి చేతులు పడేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇదే విధంగా ప్రతి పంటను కూడా ఎక్కడ కూడా మార్కెట్ మీద నియంత్రణ లోపించిపోయింది మేడం. ఈరోజు ఎక్కడ మధ్య దళారీ వ్యవస్థ ఏర్పాటు మొత్తం ఎక్కువైపోయిన పరిస్థితి ఉన్నది. ఇటు పంట పండించడానికి ఎరువులు సప్లై చేయడం లేదు, పండించుకోవడానికి పెట్టుబడి ఇవ్వడం లేదు. రైతు ఎవరన్నా అకాల వర్షాలకు కానీ, అతివృష్టి కానీ, అనావృష్టి కానీ వాళ్ళ కుటుంబ సమస్యలతోనే మన అప్పులపాలు అయితే ఆ రుణమాఫీ జరగడం లేదు. ఆ తర్వాత పండించిన పంటకు గిట్టుబాటు ధర జరగడం లేదు. అంటే రైతు ఏ విధంగా పైకి వస్తాడు మేడం? ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది? ఒకవైపు మీరు చెప్పిన ప్రకారము అమ్మ నేను ఒక్కటే నేనేమంటున్నా, మీరు చెప్పిన ప్రకారమే ఇవాళ పెట్రోల్ మీద ధరలు పెరిగినాయి, డీజిల్ మీద ధరలు పెరిగినాయి, గ్యాస్ మీద ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి లోపల రైతులకు పెట్టుబడి అనేది పెరిగిపోయిన పరిస్థితిలో ప్రభుత్వం శీతకన్ను చూపిస్తుంటే, ముసలి కన్నీరు కారుస్తుంటే ఏ విధంగా జరుగుతుంది అనేది నా ప్రశ్న మేడం. వెంకటరెడ్డి గారి వాయిస్ ఒకసారి తీసుకుందాం ప్లీజ్. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, గతంలో అంటే 3 సంవత్సరాల క్రితం రష్యా యుక్రెయిన్ యుద్ధం టైంలోనే ఈ ఆయిల్ ధరలు పెరగడము, వాటికి సంబంధించి ఈ పామ్ ఆయిల్ కు సంబంధించి లాస్ట్ టైంలో మీరు సబ్సిడీ అని వాటిని వేస్తే వాటికి మంచి లాభాలు వస్తాయని వాళ్ళకి సబ్సిడీ వైజ్ అది చేస్తూ ఉన్నారు, అది ఓకే. అయితే అది 4 ఏళ్ల పంట, 4 ఏళ్లకు సంబంధించి వచ్చేది. బట్ ఇమ్మీడియట్ గా రావాల్సినట్టు అప్పటి నుండి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఆ తర్వాత ఇంకో యుద్ధం, ఆ తర్వాత ఇంకొకటి, ఇది మొత్తం మనం ఇతరుల మీదే డిపెండ్ అయిన విషయం కాబట్టి పర్టికులర్ గా ఈ ఆయిల్ దిగుమతులకు సంబంధించి. సో మన దగ్గర ఎప్పటి నుండి అలవాటు ఉన్న ఈ పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా నూనె ఉత్పత్తుల కోసం ఉండేటివి, వీటిని అసలు పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఇమ్మీడియట్ గా వచ్చేది వీటిని అసలు పట్టించుకోలేదు. ఏమైనా మన వాళ్ళు పామాయిల్ పడతాను, పామాయిల్ దాని మీదే పడ్డారు. 4 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వస్తుంది కావచ్చు ఆ పంట. ఈ లోపు ఉండే వాటికి అంటే ఇంత రేట్లు, అసలు లాస్ట్ ఇయర్ ఎంత పెద్ద ఎత్తున రేట్లు పెరిగాయి, డబల్ ట్రిపుల్ అయ్యాయి ఒక్క సంవత్సరంలోనే. బంగారం పెరిగింది ఒక మాట చెప్పాలంటే ఆయిల్ రేట్లు. సో దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదని ఇప్పుడు ఎల్నినో అవును చెప్పండి. ఒకటి మేడం ఇప్పుడు వాతావరణాన్ని, ఇప్పుడు వాస్తవానికి భారతదేశం అనేటువంటిది సువిశాలమైనటువంటి వ్యవసాయ క్షేత్రము, అనేక లక్షల కోట్ల ఎకరాల భూములు ఉన్నటువంటి ఒక్కొక్క గ్రామంలో, పట్టణాల్లో మనకు అనుబంధంగా మనకు కనపడతాయి. సమస్య ఎక్కడొచ్చిందంటే వ్యవసాయం అనేటువంటిది అంటే ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, మీరు వరి పండించడమే వ్యవసాయం అనేటువంటి దానికి రైతులు నిర్ణయం చేసి పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఈజీ వాటర్ సోర్సెస్ ఉంది, సరే వస్తున్నాయి, బోర్ల ద్వారా కానీ, కెనాల్స్ ద్వారా కానీ, రకరకాలుగా వర్షాధారంగా కానీ. ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాలుగా ఏ మాట కామాట రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడితే
నీటి లభ్యత బాగా పెరిగినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రేపు ఏం జరగబోతుంది, ఇవన్నీ సమస్యలు పక్కకు పెడతాయి. రైతు ఏం చేస్తున్నాడు, ఈజీగా ట్రాక్టర్తో పొలం దున్నేసేయడం, వరి నాటడము, ఏదో వరికి ఎవరో ఒకటి చూస్తుంటాడు, వాటర్ ఇస్తున్నాడు, చేస్తున్నాడు. మళ్ళీ 4 మాసాలు 5 మాసాల తర్వాత వరి హార్వెస్ట్ చేస్తున్నాడు, మార్కెట్లకు తెస్తున్నాడు. చాలా సులభంగా రైతు, నిజానికి కూడా రైతు రిస్క్ లేకుండా, శ్రమ లేకుండా, ఇబ్బంది లేకుండా, మానసికంగా ఇబ్బంది పడకుండా వ్యవసాయం చేసే పరిస్థితికి రైతు వల్ల రావడం జరిగినటువంటిది. అది ఒక ఇబ్బందికరమైన అంశం. రైతుల గురించి కూడా మాట్లాడడం జరిగినప్పుడు ఏందన్నా ఏదో వేసేస్తాం, నాటు పెడితే అయిపోయి కదా, ఎవడో చూస్తాడు అనే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా రైతు అంటే కేవలము వరి పండించేటువంటిది, గోధుమ పండించేది, జొన్నలు, ఆముదాలు, నువ్వులు, రాగులు ఇవనేటువంటిది కాదు. రైతు అంటే మామూలుగా పళ్ళ తోటలు రైతే కిందికి వస్తాయి, పూల తోటలు రైతు కిందికి వస్తాయి, చేపల పెంపకం రైతు కిందికి వస్తుంది. మరి వీటికన్నిటికి కూడా రైతు, కూరగాయలు ముఖ్యంగా, వీటన్ని రైతు కిందికి వస్తాయి. వీటిలో రిస్క్ ఎక్కువ ఉన్నది అనేటువంటిది ఒక కారణం. ఈ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి రైతు వాటిని చూసే పరిస్థితి. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, మరి మామూలుగా మందులు వాడితే తప్ప అది పురుగు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం పురుగు అది ఎంత రకంగా కలుషితమైంది, దాంట్లో ఎంత విష పదార్థాలు ఉన్నాయి అనేది పక్కకు పెట్టండి. మనం తింటున్నది ఏంటి, రైతు పండిస్తున్నది ఏంటి, మనం తింటున్నది ఏంటి అనేది చర్చకు నేను పోవడం లేదు. కాబట్టి ఈ చిరుధాన్యాలు ఉన్నాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ చిరుధాన్యాలు, మేమైతే చిరుధాన్యాలు తింటాం, మేమైతే రైస్ తినం, ఏళ్ల తరబడి తినం. చిరుధాన్యాలు ఇంత పెద్ద విశాలమైనటువంటి తెలంగాణ మెట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక మంది మెదక్కు సంబంధించినటువంటి సంగారెడ్డి ఏరియాలో చాలా రకాలుగా వీటి చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రదర్శనలు చేస్తున్నారు, రైతులకు ఎడ్యుకేట్ చేస్తున్నారు. చిరుధాన్యాలను పండించే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వులు, నా చిన్నప్పుడు నువ్వులు, రాగులు, జొన్నలు ఇవి మా ఊర్లో పండినటువంటి పంటలు మేడం. మరి ఇప్పుడు ఎందుకు పండించడం లేదు? ఇప్పుడు పసుపు అంటే మీకు 6 పడుతుంది, వేరే విషయం. ఈ 3-4 పంటలు ఏవైతే ఉన్నాయో, కుసుమ నూనె, నువ్వుల నూనె, వీటిని మేము గానుగాడి మా ఇంటి కుటుంబానికి సంబంధించినటువంటిది మేము వాడుకునేటువంటి వాళ్ళం. అదే భూములు. వెంకటరెడ్డి సార్, అవును మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఎందుకు రైతుల్ని టర్న్ చేయలేదు అనేదే క్వశ్చన్. ఎందుకంటే ఈవెన్ పరిస్థితులు మీరు చూస్తున్నారు, రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచే కదా ముఖ్యంగా ఈ పంటలు, ఇజ్రాయెల్ విషయంతో కూడా మరింత ఇబ్బంది. అంటే అప్పటి నుంచి మన దిగుమతులు ఎక్కువగా ఎవరిపైన డిపెండ్ అయి ఉన్నాము. సో డెఫినెట్ గా ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో అప్పటి నుండి ఉంటే 4-5 ఏళ్ళు అవుతుంది. మనం ఎంతవరకు రైతుల్ని టర్న్ చేసినాం అనేది ఇంపార్టెంట్. నేను అందుకే అంటున్నాను, ఒక రైతుగా మాట్లాడుతున్నాను. నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కాదు. రైతులను ఆ రంగంలోకి, ఆ క్షేత్రంలోకి, ఆ వైపు మళ్లించేటువంటి ప్రయత్నాలు, వ్యవసాయ సంస్కరణల ప్రయత్నాలు ఏ ప్రభుత్వం చేయలేదు. వాస్తవానికి ఏదో నడుస్తూ ఉంది. మేము ఇది ఇచ్చినాము, అది ఇచ్చినాము, మేము భరోసా ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము. ఈ కోణంలో చేసినటువంటి ప్రయత్నంలో రైతులను మోల్డ్ చేయలే. అదే స్థానికంగా ఉండే నాయకులు చేయాలా, స్థానికంగా ఉండే శాసనసభ్యులు చేయాలా, అధికారులు చేయాలా. ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి పంటలను, భూములు చాలా సారవంతమైన భూములు, ఆ పంటలు పండడానికి వీల్లేదనేటువంటిది కాదు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనకు వాస్తవానికి ఆయిల్ని మనం తినేటువంటి ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాము, అగ్రికల్చర్ కంట్రీ అని మనం చెప్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడో వ్యవసాయ ప్రణాళికలు లోపాలు ఉన్నాయి కదా. ఆ కోణంలో రైతులు మనం తీసుకుపోవడానికి మనం ఇష్టపడతలేదు కదా. రైతులు కూడా సులభంగా ఎట్లా వ్యవసాయం ఈజీ అయితే అట్లా వెళ్ళిపోదామనే పద్ధతిలో వస్తున్నది. ఇంకొకటి ఏంటంటే, రైతుల కంటే కూడా రియల్ ఎస్టేట్ గొప్పది అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు ప్రయత్నించడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్ని ఏ గ్రామంలో చూడండి మేడం, ప్రతి గ్రామంలో చుట్టూ అంతా కూడా 1 కిలోమీటర్ వరకు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కనపడుతున్నాయి. ఇది వ్యవసాయం, ఇది అభివృద్ధి అనేటువంటి టైప్ లో తీసుకుపోయినా మన వాస్తవానికి రైతులు కూడా వాస్తవానికి కొంచెం మారిపోతున్నట్టున్నదిలేండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా, నాట్ ఓన్లీ తెలంగాణ అని కాదు, ఓవరాల్ గానే కాస్త మందగించింది, ఆలోచిస్తున్నారు. అండ్ జితేందర్ గారి వాయిస్ తీసుకో. జితేందర్ గారు, ఇప్పుడు పర్టికులర్ గా మీ చేతుల్లోనే ఉంది రైతులకు సంబంధించి ఈ 7 పంటలు ఏమేయాలి, ఏదేస్తే రైతులకు బెటర్గా ఉంటుంది, ఏ ప్రాంతం బాగుంది, ఏ ప్రాంతంలో అసలు ఏ వేయకూడదు అనేది, దానికి సంబంధించి డెఫినెట్గా పైనుండి చాలా సమీక్షలు జరుగుతాయి, గట్టి వార్నింగ్స్ వెళ్తాయి, కలెక్టర్లనే బాధ్యులను చేస్తామనేటువంటి దాకా కూడా వెళ్తుంది సిచ్యువేషన్. బట్ క్షేత్రస్థాయిలో ఎక్కడ ఆ పరిస్థితి, అది మిమ్మల్ని ఒక్కరినే అంటున్నామని కాదు, గతంలో వాళ్ళు కూడా ఆ పరిస్థితి ఫేస్ చేసిళ్ళు, వాళ్ళు కూడా విమర్శల పాలయ్యిళ్ళు. మీరు వచ్చిన తర్వాత అందులో పెద్ద మార్పేం కనిపించట్లేదు. ఇంతకుముందు నాగేంద్ర గారు అన్నారు దళారీ వ్యవస్థకు సంబంధించి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతే, ఎందుకు మారట్లేదు అంటే అది మార్చలేరా ఎవరు?
మార్చగలుగుతారు మేడం, ఎందుకు మార్చలేరు? ఇప్పుడు గ్రీన్ రెవెన్యూ తీసుకొచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారి నుంచి మొదలైంది. మన భారతదేశం అంతకుముందు అమెరికా నుంచి మనం గోధుమలు అడుకొచ్చుకునే వాళ్ళం. భారతదేశం అనేది అప్పుడు ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఇతర వాళ్ళ చేతిలో దాదాపు 1000 సంవత్సరాలు మనం ఇబ్బందులు పడ్డాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతిలో. గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందే మన ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి నుంచి స్టార్ట్ అయింది. మనది ఒక గొప్ప దేశం, అన్ని వనరులు ఉన్న దేశం కాబట్టి మార్పు తీసుకురావాలంటే అందరు మారాలి. ఇటు అధికారులు మారాలి, రాజకీయ నాయకులు మారాలి, తర్వాత రైతులు కూడా మారాలి. ఇప్పుడు రైతులు కూడా ప్రతిసారి ఈజీగా పండిస్తున్నాం కదా అని ఒరేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. అది రైతులకు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఇప్పుడు అంతకుముందు పరిపాలించిన వాళ్ళు, ఇప్పుడు పేర్లు చెప్తే బాగుండదు కానీ అంతకుముందు పరిపాలించిన వాళ్ళు కనీసం మీటర్ల విషయంలో కానీ కేసుల విషయం కానీ రకరకాల రైతుల్ని మోటివేట్ చేయకుండా వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టారు అంతకుముందు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు దూరం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది కదా మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆ తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి పనిముట్లు ఏవేవి ఇస్తే బాగుంటది, ఏవేవి ఫ్రీ ఇస్తే కరెక్ట్ అవుతుంది అని నేను ఇంతకుముందు చెప్పినాను కదా. నాకు ప్రత్యేకంగా నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. నాకే ₹1,00,000 పెడితే 56,000 రావు, 40,000 రూపాయలు లాస్ అయిపోయింది. జితేందర్ సార్, మీరు అన్నట్టు హరిత విప్లవం అనేది ఒక అద్భుతం, డెఫినెట్లీ అది కాదనేది కాదు. ఒకప్పుడు ఎండిన డొక్కలు ఉండేవి, విపరీతమైన ఆహార కొరత ఉండేది, అది రావడం వల్లే ఉత్పత్తి పెరిగింది. కానీ సర్టెన్ పీరియడ్ లో దాన్ని ఎప్పుడు ఆపాలి అనేది ప్రభుత్వాలు డిసైడ్ చెయ్యాలి. ఇప్పటికల్లా ఎప్పుడో ఆగిపోవాలి. మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ వచ్చినందుకు కాదు, అంతకు ముందే దీనిపైన ఒక అవేర్నెస్ కల్పించి ఇక ఆపండి, పంట బాగానే దిగుబడికి వస్తోంది, ఇక మీరు ఆపండి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళండి అనేది తీసుకురావాలి. కానీ ఎరువుల వాడకం అంతకు మించి పెరిగింది. గత 10 ఏళ్లలో చూస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా కొన్ని రాష్ట్రాలకు, పంజాబ్ అనుకుంటా, విపరీతమైన ఎరువుల వాడకంతో క్యాన్సర్లో ఫస్ట్ ప్లేస్ ఉంది, ఓన్లీ ఎరువుల వల్లనే. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మార్పు వస్తుంది, ఆర్గానిక్ పంటల మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ మార్కెటింగ్ అనేది ఇబ్బందికరంగా ఉంది. సో ఇవన్నీ ఎప్పుడో మారాల్సింది, బట్ ఆ దిశగా ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అదే క్వశ్చన్. ఇక్కడ హరిత విప్లవానికి సంబంధించి అసలు ఎక్కడా కూడా అది తప్పుపట్టేటువంటి ప్రసక్తే లేదు. రైతులకు ఉచిత విద్యుత్కు సంబంధించి తప్పుపట్టే పరిస్థితే లేదు. కానీ ఎప్పుడు ఆపాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఆ గైడ్ లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా, లేకపోతే చేయాల్సిన అవసరం ఉందా, ఉన్నా ఫాలో అవుతలేరా, ఇంపార్టెంట్. ఇంకా చేయాలండి, ఇంకా చేయాలి. చేయకపోవడం అనేది కాదు, రైతుల కోసం వాళ్ళకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఎందుకంటే మనకు ప్రపంచ దేశాలలో చాలా డిమాండ్ ఉన్నది మనకు వస్తువుల కోసం. ఇప్పుడు చాలా దేశాలు అసలు పండించలేని పరిస్థితులలో ఉన్నది. ప్రపంచ దేశాలలో చైనా అనేక రకాల వస్తువులు తయారు చేసి ప్రపంచ దేశాలకు సప్లై చేస్తుంది. ఇవి ఫుడ్ కానీ మిగతా కానీ ఇవి కానీ. అదే వేళ అన్నిటికంటే ప్రపంచ దేశాలలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి దేశం మనది, వనరులున్న దేశం. 22 నుంచి 45 ఉన్నటువంటి వయసు వాళ్ళు పెద్ద ఎత్తున మన భారతదేశంలో ఉన్నారు. అటు ప్రధాన మంత్రులు కానీ, ఇటు ముఖ్యమంత్రులు కానీ, పాలకులు కానీ, అధికారులు కానీ, ప్రజలు మన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన ధోరణిలోకి వస్తే తప్ప దేశం బాగుపడదు. ఎందుకంటే పెద్ద వనరులున్న దేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి వ్యవస్థలు, అన్ని శాస్త్ర సాంకేతిక రంగాలు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తున్నాయి, అనేక రకాలు ఇస్తుంది. కానీ మార్పు అనేది ప్రతి ఒక్కరి దాంట్లో రావాలి. తెలివైన వాడు, అవేర్నెస్ ఉన్నవాడు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలండి. ఇప్పుడు ఎవరి మీద మనం పెట్టుడు కాదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు చేసినటువంటి గట్టి ప్రభుత్వాలు మనకు ఒక మంచి అవకాశం వచ్చుండే 10 సంవత్సరాలల్లో. దాంట్లో మోటివేట్ చేసేసి కేసీఆర్ గారు మరి చాలా సరే పోరాటం చేసిరు, అయ్యింది. ఇప్పుడు జితేంద్ర గారు, నేను ఇంతకుముందే ప్రస్తావించా, నాకైతే అప్పటి నుండి నేను ఇందులోనే ఉన్నా, నియంత్రిత పంటల సాగు అనేది ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ చేసిండ్లు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇలా ఎలా తెలుస్తుంది, 2 సంవత్సరాల కోసం పొలాన్ని సిద్ధం చేయాలి అని చెప్పేసి రకరకాల విశ్లేషణలు, రైతులు కన్ఫ్యూజన్, వాళ్ళ అంశాన్ని ఎత్తుకున్నారు. రకరకాల పంటలు వేయాలి, నియంత్రిత పంటల సాగుతోనే రైతు లాభపడతాడు అని చెప్పేసి. ఈవెన్ వరికి సంబంధించి కూడా వరేస్తే ఊరే అనేది ఒక కలెక్టర్ మాట్లాడినటువంటి విషయాన్ని ఓవరాల్గా కేసీఆర్ గారే మాట్లాడారు అన్నారు. తర్వాత విషయం ఎవరు మాట్లాడినా కూడా ఇప్పుడు మనం అంటుంది అదే కదా, రైతులను వరి నుంచి పక్కకు జరపాలి అనేదే కదా మనం అనుకుంటుంది. సో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు దీన్ని వద్దన్నారు. రైతులకు ఇంత అన్యాయం, మీరు ఏదేస్తారో మీకు అలవాటు ఉన్నది చేసేయండి, మేము అమ్మి పెడతామన్నారు. అదే మేడం, ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు చాలా, ఇప్పుడు 2 సంవత్సరాలలో అన్ని చేయలేం కదా. గత 10 సంవత్సరాలల్లో
ఇప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు దీన్ని మన ఎన్నో డ్యామ్స్ విషయంలో ప్రణాళికలు చేసిండ్రు, వాటర్ విషయంలో ప్రణాళికలు చేయగలిగినరు, తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి చెల్లింపుల విషయం కానీ, ఇప్పుడు బోనస్ కానీ, తర్వాత వాళ్లకు 45 గంటలలో రైతు ఖాతాలో జమ చేయడం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు 2650 కొనుగోలు కేంద్రాలు కానీ, తర్వాత మానిటరింగ్ అంటే ఎప్పటికప్పుడు వ్యవస్థలో ఇవ్వడం కానీ, తర్వాత 48 గంటలు రైతు ఖాతాలో జమ చేస్తుంది కానీ, మద్దతు ధర ధాన్యం కొనుగోలు కానీ, ఇప్పుడు మన ఈ సంవత్సరం పండిన ధాన్యం అనేది 1,45,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా ఒక పిఎస్సి మెంబర్ గా ప్రభుత్వంలో మంత్రులు మేమంతా కూర్చొని మాట్లాడుతుంటాము. అన్ని చర్చలు జరుగుతుంటారు. ముఖ్యమంత్రి గారికి కానీ, మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి కానీ వీళ్ళంతా ఆలోచన చేస్తున్నారు. ఓకే. అండ్ నాగేందర్ గారు 30 seconds లో మీరు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి జస్ట్ 30 seconds లో మీరు విమర్శనాత్మకంగా చెప్పి మళ్ళీ సమాధానం ఎత్తకండి. మీరు విమర్శ రెండే ఇంపార్టెంట్ పాయింట్లు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కదా మేడం, పంటలు అన్ని ప్రైవేట్ గా అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత 48 గంటలలో రైతు ఖాతాలకు జమ చేస్తున్నాం అంటున్నారు కదా. 48 గంటలు కాదు, 48 రోజులు కాదు, కానీ నెలలు కాదు, సంవత్సరం. అంటే లాస్ట్ టైం కూడా ఈసారి ఇయ్యలేదు. ఇంకా ఇప్పటికి డ్యూ అనేది ఒకటి. ఫైనల్ గా జితేందర్ గారు, మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంది. అంటే పెట్టుబడి సాయం టైం చేయాలన్నా, ఎరువులు విత్తనాలు రైతులకు టైం కందాలన్నా, వాళ్ళు ఏ పంట వేయాలన్నా, వాళ్ళు ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి ఈ క్రమంలో ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఏదేయాలి, తేమ శాతం ఎట్లా ఉంది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఉంచి రైతులకు సరైన అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తారని అనుకుంటున్నాం, ఆకాంక్షిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు జితేందర్ గారు, నాగేంద్ర గౌడ్ గారు.